దురంధర్ 2 సినిమా గురించి చెప్పాలంటే నిజంగా దేవుడు రయ్య. పాకిస్తాన్ ఉండడం అంటే మామూలు విషయమా? చావుతో చెలగాటం. అట్లాంటిది మనోడు అక్కడే ఉండి ఆలల్లా కలిసిపోయి ఆలల్లాలకే చిచ్చులు పెట్టి ఒక్కొక్కలని ఏరుకుంటూ వచ్చిండి శత్రువులని. యూపీలో ఉన్న అతిక్ అహ్మద్ని లేపడానికి కారణం తనే, నోట్లు రద్దవడానికి కారణం తన ఇన్ఫర్మేషన్. ఆ నోట్లు రద్దవట్ల పాకిస్తాన్ సగానికి సగం భూస్థాపితం అయిపోయింది. వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటంటే మనోళ్ళు అక్కడ స్పైలాగా ఉండి మన దేశాన్ని రక్షించుకోవడానికి మాత్రమే అక్కడ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. అక్కడి సామాన్యులని మనోళ్ళు ఏం చేయరు, కానీ వాళ్ళ స్పైలు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళు మన దేశాన్ని నాశనం చేద్దామని చూస్తారు, కానీ వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకోవాలని చూడరు. ఆ మహానుభావుడికి సెల్యూట్ రా బాబు. తన కుటుంబాన్ని కాదనుకొని తన ఇష్టాలని చంపుకొని తన జీవితాన్ని త్యాగం చేసి మన దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవాలని చెప్పి శత్రు దేశంలో సింహంలాగా నిలుచున్నాడు మన కోసం. సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడుర్రి. ఈ సినిమా నచ్చలేదంటే మతం మారంగానే ఈ దేశం నాది కాదనుకున్న వాళ్ళకే నచ్చది. ఈ మట్టి నాది, ఈ దేశం నాది అనుకునే వాళ్ళకి ఈ సినిమా పక్కా నచ్చుతుంది. జై భారత్, జై హింద్.